హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హెచ్ఎం ట్రావెల్. ఈ రోజు అయితే మన అరసూల్లో జరుగుతున్న తెప్పోత్సవంకి అయితే నేనైతే రావడం అయితే జరిగిందనమాట. కార్తీక మాసం సందర్భంగా ఇప్పుడు మన ముందు వెళ్తుంది కోలాటం మెంబర్స్ అనమాట. కోలాటం అనేది శ్రీకాకుళంలో ఉండే ప్రతి కోలాటం మెంబర్స్ ఇక్కడికి అయితే రావడం జరిగింది. అలానే మనం ఇప్పుడైతే మన సింహద్వారం దగ్గర అయితే ఉన్నాం, శ్రీనారాయణమూర్తి స్వామిది. అలానే వీడియోని అయితే ఇక్కడ ఎక్కడ స్కిప్ చేయమాకండి, ఎండింగ్ వరకు చూడండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ అయితే నాకు ఉంటుందని అయితే నేనైతే అనుకుంటున్నాను. అలానే తెప్పోత్సవానికి ఎంతమంది వచ్చారని అయితే కామెంట్ చేయండి. వచ్చిన వాళ్ళు ఈ వీడియో చూసినట్టుగైతే ఇక్కడ చాలా అద్భుతంగా అయితే ఈ ఇయర్ అయితే జరుపుతుంటారంట. ప్రతి ఇయర్ కంటే ఈ ఇయర్ ఎక్కువగా జరుపుకుంటామని అయితే చెప్పడం అయితే జరిగిందనమాట నాకు తెలిసిన వాళ్ళు. ఇక్కడ ఇప్పుడు మన రెడ్ సైడ్ అయితే వెళ్ళే వాళ్ళు నర్సంపేట నుంచి అయితే వచ్చారు. ఇక్కడ నిత్యాన్నదానం జరిగే ప్లేస్ అయితే చూపిస్తాను చూడండి. ఇదే సత్యసాయిబాబా టెంపుల్. ఇక్కడైతే నిత్యాన్నదానం జరుగుతుంది అనమాట. ఎప్పుడు మీరు ఈ టెంపుల్కి వచ్చినా సరే ఇక్కడ అన్నదానంకి అయితే వెళ్ళండి, చాలా బాగుంటుంది. అలానే మన సూర్యనారాయణమూర్తి స్వామి టెంపుల్లో కూడా నిత్యాన్నదానం జరుగుతుంది, అదే ప్రసాదం కౌంటర్ వద్ద. అక్కడ కూడా వెళ్ళొచ్చు. ఇప్పుడైతే సోమవారం అయితే పల్లకి మీదకి రావడానికి అయితే రెడీగా ఉన్నారు. సోమవారం కూడా వచ్చేస్తున్నారు చూడండి. ఇప్పుడు తెప్ప మీదకి అయితే సోమవారిని తీసుకువెళ్తారనమాట. అక్కడి నుంచి తెప్పోత్సవం అయితే మొదలైపోతుంది. వీడియో మాత్రం ఒక వేరే లెవెల్లో ఉంటుంది, లెంతీ ఉందని అయితే ఆలోచించకండి. ప్రతిదీ కూడా కవర్ చేశానమాట. ఇప్పుడు ఈవినింగ్ 4:30 నుంచి యాస్టీజ్ 9 వరకు కూడా కవర్ చేశాను. అందుకే మొత్తం ఇందులో పెట్టడం అయితే జరిగింది. ఎవరు స్కిప్ చేసినా సరే డిలే మొత్తం స్కిప్ అయిపోతుంది. మీ సపోర్ట్ అయితే నాకు ఉంటుంది అయితే నేనైతే అనుకుంటాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే సోమవారం అయితే తెప్ప దగ్గరికి తీసుకొచ్చేసారు. భక్తులు చూస్తున్నారు కదా, చాలా ఎక్కువ మంది అయితే వచ్చేసారు, క్రౌడ్ ఎక్కువ అవుతుంది. ఇప్పుడైతే సోమవారం అయితే పల్లకి నుంచి తీసుకెళ్తూ తెప్ప మీద అయితే ఉంచారనమాట. పూజలు జరుపుకుంటున్నారు. ఇక్కడ చాలా బాగుంది. ప్రెజెంట్ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. చూస్తున్నారు కదా, బోట్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. సోమవారి బోటు. ఇక్కడ సోమవారి ఎన్ని రౌండ్స్ వేస్తారనేది అయితే చెప్పలేము, ఎందుకంటే నార్మల్ డేస్ కంటే ఈరోజు క్రౌడ్ ఎక్కువ ఉంది కాబట్టి చాలా ఎక్కువ టర్నింగ్స్ వేస్తారైతే చెప్తున్నారు ఇక్కడ వాళ్ళు. వీడియో మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది. అలానే క్లాసికల్ డాన్సర్స్ కూడా చాలామంది అయితే ఇక్కడ రావడం అయితే జరిగింది. ఇక్కడ రెస్క్యూ టీం కూడా ఉంటుంది, చూసారు కదా. బ్యాక్ సైడ్ నుంచి రెస్క్యూ టీం కూడా వెళ్తుంది అనమాట పడవతో పాటు. ఇక్కడ సోమవారి మీదకైతే సూర్యకిరణాలు అయితే ఒక తేజస్సుని అయితే తీసుకొచ్చాయన్నమాట సోమవారికి. చూస్తున్నారు కదా, సోమవారి బోటు మీద మాత్రం వేరే లెవెల్లో ఉంది. ఇక్కడ చూడండి, భక్తులు తాగిడి అనేది మరి ఇంక చెప్పలేము. ఆల్రెడీ సోమవారం బోటు మీద రాగానే ఇక్కడైతే తెప్పలను అయితే వదిలేశారనమాట వాళ్ళు పూజలు చేస్తూ. చాలా బాగుంది చూడండి. సోమవారి బోట్ అనేది ఎంత లైటింగ్లో మెరిసిపోతుందో సోమవారి సూర్యకిరణాలతో. చాలా అద్భుతమైన దృశ్యం అన్నమాట ఇది. ఎవరు మిస్ చేసినా సరే వీడియోలో అయితే చూడండి, చాలా బాగుంటుంది. ఇక్కడికైతే రామ్ భజన్ బృందం కూడా ఆల్రెడీ వచ్చింది. చాలా బాగా చేస్తారనమాట వీళ్ళు భజన, సోమవారం భజన. అది చూడడానికి అయితే వచ్చాను. దుమ్ము దులుపుతున్నారనమాట వీళ్ళు ఇక్కడ.
ప్రెజెంట్ ఇప్పుడు ఈవెంట్స్ అయితే పెట్టారు కదా, ఈవెంట్స్ దగ్గరికి అయితే వచ్చానమాట. డాన్సర్స్ అనేది చాలా బాగుంది, కోలాటం కూడా చేస్తున్నారు. కోలాటం ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. అలానే ఇప్పుడు మనం బోట్ ఎక్కడే తిరుగుతుందో చూసాక ఇంకా డాన్సర్స్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇక్కడ ఇస్తున్నారనమాట. మన క్లాసికల్ డాన్సర్స్ అనేది చాలా బాగా చేస్తున్నారు ఇక్కడ చూడండి. క్రౌడ్ చూస్తున్నారు కదా, అక్కడ తెప్పలాగే ఇక్కడ ఈవెంట్లు చూడడానికి ఈ ఫంక్షన్ హాల్ కూడా క్లోజ్ అయిపోయినంత మెంబర్స్ అయితే రావడం అయితే జరిగింది. చూడండి ఎంత ఎక్కువ మంది వచ్చారో. ఈ ఫుల్ క్రౌడ్ అనేది ఒక్కరోజే చూడగలం. చాలా బాగుందనమాట డ్యాన్స్ కూడా. అలానే డ్యాన్స్ నచ్చినట్టయితే లైక్ చేయండి మామ, మర్చిపోమాకండి. ఇక్కడ మా సబ్స్క్రైబర్స్ వచ్చారు, అదే బాపులు అవుతారులేండి అత్తలు, వీళ్ళు కూడా వచ్చారు. వీడియో తీయమన్నారు, 2 వీడియోలు కలిపి తీసాను అనమాట. అండ్ సెకండ్ డ్యాన్స్ కూడా స్టార్ట్ అయిపోయింది. చాలా బాగున్నాయి అనమాట డ్యాన్సింగ్ కూడా. కదా ఫుల్ క్రౌడ్, ఎంతమంది ఉన్నారో. చిన్న పిల్లలతో సైతం వచ్చిండ్రు. ఎలా చూద్దాం చిన్నపిల్లలు. నాకైతే చాలా బాగుంటుందన్నమాట. ఈ ఇయర్ మిస్ అయినా సరే నెక్స్ట్ ఇయర్ అయితే రావడం అయితే మర్చిపోతుందండి. చాలా బాగుంటుంది అనమాట. అలాగా ఎంజాయ్ చేయండి. అలానే మనకు తెలిసిన చాలామంది వచ్చారు, మన సబ్స్క్రైబర్తో పాటు చాలామంది అయితే రావడం అయితే జరిగింది ఇక్కడికి. చాలా బాగుంటుంది. కలరింగే బ్యాచులర్ అయితే వచ్చి ఎంజాయ్ అనేది చేయవచ్చు. కానీ ఏదైనా సరే పీపుల్ బద్దలు కూడా వేస్తారు. పోలీసు వాలంటీర్లు ఉన్నారు అనమాట ఇక్కడ. పోలీసులు ఇటువంటి తుంట్రయాసాలు మాత్రం వేయకండి. ఎంజాయ్ చేసి ప్రశాంతంగా దేవుడి దర్శనం చేసుకుని వెళ్ళిపోతాం. ఇక్కడ చూడండి, ఇక్కడ తెప్పలు వెళ్తుంది. తెప్పల మీద ఉన్న అమౌంట్ కోసం అయితే చిన్నపిల్లలు కూడా ఆల్రెడీ కిందకి వస్తారు. ఐస్కంతాలతోనైతే దేవుతున్నారనమాట. చూసారు కదా, ఐస్కంతాలు పెడుతున్నారు. ఆల్రెడీ తోడగట్టి రూపాయి లాగేస్తుంటారు. చిన్నప్పుడు చాలామంది అలా చేసేవారు. మా బ్యాచ్లో కూడా ఒకటి ఉండేవాళ్ళండి. ఆ వీడియో చూసి తాడే కామెంట్ చేస్తుండేది, నేనే రా బాబుని. చూడండి, చిన్నపిల్లలు ఆ తెప్పల్లో ఉన్న అమౌంట్ తీసుకొని ఎక్కడ ఉన్న భక్తులకి కూడా ఎటువంటి అగ్గి తగలకుంటుంది. ఆ దీపం నుంచి అగ్గి అనేది వాళ్ళకి మాత్రం తగలకుండా, ఇబ్బంది పడకుండా వాటిని లోనికి వదులుతున్నారు. ఇప్పుడు తెప్ప కూడా మన ఏరియా సైడ్ అయితే వస్తుంది. చాలా సోమవారం అనేది ఇది 4వ రౌండ్ అనమాట. ఇంకా క్రాకర్స్ కూడా ఆల్రెడీ స్టార్ట్ అయిపోతాయి. మంచి వ్యూ అయితే వస్తుంది ఇప్పుడు సోమవారికి. మిగతా క్రాకర్స్
గట్టి తీస్తాడు ఇక్కడ తిప్పాడు కదా సరస్నాథమగ్రభేదసాదికం తస్యా మాయయా జానారపరేధేతమద్యః స్వ అగ్నయే దదాతాహం యదాతయే సూర్యస్య రశ్మిభిస్వన్నో అసి యజ్ఞయా శ్యాం మేధామసూరావిదుః త్రిగాదో భద్రాం మేధాన్యాం విదుస్తాం మయ్యానే ఏషయామసి శ్యామృషాదో భూతనుతో మేధాం మేధావినో విదుః ప్రజామామధ్య మేధయాగ్నే మేధాం ధాతుం మేధాం మధ్యందే లంబయే మేధాం సూర్యస్య రశ్మిభిర్వసారే ఏషయామహే
ఫైనల్లీ కంప్లీట్ అయిపోయింది అనమాట. ఆల్రెడీ సోమవారం కూడా గుడిలో వెళ్ళిపోయారు కదా, మనం గుడిలో వెళ్ళి సోమవారం దర్శించుకొని అయితే ఇంకా ఇంటికి తిరిగి వెళ్ళిపోవడమే. ప్రజెంట్ అయితే నేను కళావేదిక నుంచి అయితే వచ్చేస్తున్నాను. చూడండి ఇంకా వస్తున్నారనమాట, క్రౌడ్ పెరుగుతూనే ఉంది, తగ్గేదే లేదు. ఈరోజు అలా క్రౌడ్ వస్తూనే ఉంటుంది నైట్ మొత్తం. మనకి తెలిసిన వాళ్ళు చాలామంది కనిపిస్తుంటారు కానీ ఎవరికి ఇబ్బంది పెట్టకూడదని చెప్తున్నాను. చూడండి ఇంటికి తీసుకెళ్ళడానికి ఆల్మోస్ట్ అన్ని ఫ్రెష్ ఐటమ్సే. ఈ శీతాకాలంలో ఎక్కువ తినేది నెయ్యి ఉండలు అనమాట. నెయ్యి ఉండలు చాలా దొరుకుతాయి, వచ్చేసాయి. అండ్ ప్రజెంట్ ఇప్పుడైతే సోమవారం దర్శనం వెళ్తాను. మొబైల్స్ ఎవరు లోన్కి ఎంట్రీ అవ్వద్దు, బండి దొరికి చాలా ఇబ్బంది పడాలి. ఆల్రెడీ నా మొబైల్ దొరికిపోయింది, మళ్ళీ మొబైల్ పెట్టేసి లోన్కి వెళ్ళాను అనమాట. అందుకే చెప్తున్నాను, మొబైల్స్ ఎవరు లోన్కి అయితే తీసుకెళ్ళమంటుంది. ప్రజెంట్ అయితే మన దర్శనం కూడా కంప్లీట్ అయిపోయింది, చాలా ఎట్లాగైతే కంప్లీట్ అయిపోయింది దర్శనం. ఇప్పుడైతే మనం ప్రసాదం దగ్గరికి వెళ్తున్నాం. చూడండి ఇక్కడ అన్నం ప్రసాదం, ఇక్కడ ప్రసాదం ఇక్కడ పెడతారు. మళ్ళీ డైలీ ఇక్కడ అన్నదానం కూడా ఉంటుంది. ఎవరైనా టెంపుల్కి వచ్చి తినాలని బాగుంటుంది కదా. ఇప్పుడు లైన్ చూస్తే ఎంత సద్దరిలే అనమాట. క్రౌడీ టైంలో ఇంత క్రౌడ్గా ఉంటుంది అనుకుంటే ఇక్కడ ఎవ్వరు లేదు, ఉన్నారు పర్లేదు, తక్కువ పర్సన్సే ఉన్నారు. ఏంటరా బాబు అసలు ప్రసాదం లేదని చెప్పాడండి. ఎంతవరకు న్యాయం అనిపించింది, చేయలేమనిపించింది. ఇలాగ వచ్చే ఎంత క్రౌడ్ అది మనం ఇంటికి వెళ్ళి వెనక్కి లైన్ వేసుకోవాలన్నమాట. కూర పొట్టలు అయితే తీసుకున్నారనమాట. ఒకటి నాకు ఒకటి అలాంటి ప్రసాదం అయితే వచ్చింది. అన్నం ప్రసాదం మనకి ఇక్కడ సూర్యనారాయణ టెంపుల్లో ఉన్న పులిహోరకి అంత ఫేమస్ అనమాట. ప్రజెంట్ అయితే టెంపుల్ ఫైనల్లీ అయితే దర్శనం కంప్లీట్ అయింది. ఇప్పుడైతే మీకు టెంపుల్ వ్యూ అయితే చూపిస్తాను. టెంపుల్ని ఎలా ఉందో అయితే వేరే లెవెల్లో ఉంటుంది. చూడండి ఎవ్రీడే ఈ లైట్ సెట్టింగ్ అయితే ఉంటూనే ఉంటుంది అనమాట. 365 days మొత్తం ఇలానే ఉంటుంది టెంపుల్. ఇదే రద్దీ కూడా ఉంటుంది కొన్ని టైమ్స్లో, చాలా రద్దీగా అయితే ఉంటుంది. సండే టైం అనేది సోమవారం దర్శనానికి ద బెస్ట్ టైం అనమాట. చూస్తున్నారు కదా, వ్యూ అనేది అబ్జర్వింగ్ ఉంది అనమాట. ఇటువంటి వ్యూ దొరకడం అనేది వేరే లెవెల్ ఎక్కువ చూసుకుంటున్నారు. ఫైనల్లీ అయితే వీడియో అయితే కంప్లీట్ అవుతుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంటికి అయితే మిక్సర్లు అన్నీ తీసుకెళ్తున్నాను. శనగలు అన్నీ ఇంటికి వెళ్ళినట్టు బీచ్ బద్దలైపోతుంది అనమాట. గుడికి వెళ్ళే నమ్మకం ఉండాలంటే బొట్టుతో సైతం అన్నీ ఉండాలి. అలానే మీ సపోర్ట్ అయితే ఉంటుందైతే నేను అనుకుంటున్నాను. మీ సపోర్ట్ ఉంటే ఇంకేదైనా చేయడానికి నాకైతే తిరిగే ఉండదు అనమాట. ఉంటాను ఫ్రెండ్స్, జై హింద్. ఫైనల్లీ మన దర్శనం కంప్లీట్. అలానే తెప్పోత్సవం వీడియో కూడా